ప్రభు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు బైబిల్లోని ఒక గొప్ప కథను తెలుసుకుందాం. యేసు 5,000 మందిని రొట్టెలతో తినిపించాడు. ఒకరోజు యేసు తన శిష్యులతో గ్రామంలో ప్రజలను బోధిస్తున్నాడు. ప్రజలు చాలామంది వచ్చి ఆయన మాటలు వింటున్నారు. 2-3 గంటల తరువాత శిష్యులు యేసుని పిలిచి అడిగారు, ప్రభు, ఇక్కడి ప్రజల సంఖ్య చాలా ఉంది. మన వద్ద అందరికీ తినటానికి రొట్టెలు చేపలు సరిపడవా? యేసు అన్నాడు, మీ వద్ద ఏముంది అని చూద్దాం. శిష్యులు ఓ చిన్న పిల్లవాడిని తీసుకుని వస్తారు. ఆ చిన్నవాడు ఇచ్చినది 5 రొట్టెలు 2 చేపలు. అది చాలా తక్కువ అని అనిపిస్తుంది. కానీ యేసు ఆ చిన్న సమర్పణను ఆశీర్వదించాడు. యేసు ఆ రొట్టెలను మరియు చేపలను అందరికీ ఇచ్చమని చెప్పాడు. అద్భుతం! అన్ని ప్రజలకు తినడానికి సరిపడా రొట్టెలు మరియు చేపలు లభించాయి. 5,000 మంది కూడా తినడం అయిపోయింది. మిగిలిన మిగులు కూడా 12 బుట్టల వరకు సేకరించబడింది. ఆశ్చర్యం! ప్రజలు ఆశ్చర్యపడి చెప్పారు, ఇతను ఎవరు? చిన్న సమర్పణను ఇలా పెద్ద అద్భుతం చేశాడు. నీతి: మనం ఎంత చిన్నదైన సమర్పణ చేస్తే యేసు దానిని ఆశీర్వదించి అద్భుతంగా మార్చుతాడు. మన విశ్వాసం, ప్రేమ, చిన్న ప్రయత్నాలను ఆయన చేతిలో పెద్ద మార్పు చేస్తాయి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవుని వాక్య కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీతో ఉండునుగాక. ఆమేన్.